మరలా ఇక్కడ తొందరగానే ఏర్పాటు చేసుకున్నాం రెండవ కోర్టు. దేవుని ఏర్పాటు ఎంతో గొప్పది. నేను సువార్త ప్రకటించిన ప్రతి ప్రదేశం గురించి ప్రార్థన చేస్తూ ఉంటాను. వారి కష్టాలు తీర్చండి, వారి బాధలు తీర్చండి, వారి సమస్యల నుంచి విడుదల చేయండి, వారిని క్షేమంగా కాపాడండి అని దేవుడు కోరుకుంటూ ఉంటారు. దేవుని చిత్తం లేకుండా మనం వారి గృహాల్లోనికి రాలేము, వారి గురించి ప్రార్థన కూడా చేయలేము దేవుని కృప లేకుండా. నిజంగా దేవుణ్ణి ఇష్టంగా పిలుచుకునేవారు త్రోసివేయను అన్నాడు. నన్ను ఎవరైతే ఇష్టపడతారో వారిని నేను త్రోసివేయను. కాబట్టి దేవుణ్ణి ఎవరైతే బాగా ఇష్టపడతారో ఆయన అంతకంతకి బాగా దగ్గరగా ఉంటాడు, దగ్గర అయిపోతాడు. మనం ఎందుకో ఒక మాయ, ఒక భ్రమలో ఉంటాం. ఒక్కసారి ఇల్లని, పిల్లలని, కుటుంబం అని చాలా భ్రమలో ఉంటూ ఉంటాం. కానీ దేవుడి కన్నా గొప్పది కాదు అని గ్రహించిన వారు ధన్యులు. ఇంకా తాపత్రయం ఉండదు, మనకి ప్రయాసం ఉండదు. వాక్యం తెలుస్తుంది, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా. ఈ ప్రయాస పుట్టిన కాడి నుంచి ప్రయాస. వాడు పుట్టిన వెంటనే చాలా గోల చేస్తాడు. ఆ చెంచాతో నీళ్లు పోసేదాకా గొడవే. అక్కడి నుంచి చచ్చిపోయేటప్పుడు నోట్లో నీళ్లు పోసేదాకా గోలే. ఇవి నీళ్ళే, అవి నీళ్ళే. చివరి నీళ్ళని పోస్తారు, మొదటి నీళ్ళని పోస్తారు. కాబట్టి ఈ ప్రయాస గర్భంలో ప్రారంభమై మరణం వరకు ప్రయాసే. మనం ఆలోచిస్తే చాలా ప్రయాసం ఆడదానికి కానీ మగవాడికి కానీ. అందుకే దేవుడు అన్నాడు, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా. అంటే ఈ ప్రయాస అందరికీ ఉంది. యేసు ప్రభు కూడా ఈ లోకంలో ప్రయాస. ఆయన కూడా పుట్టాడు, పెరిగాడు, సంసారాన్ని సాకాడు. ఈ విధంగా ప్రయాస అనేది ఎప్పుడు కనిపిస్తూ ఉంది. కానీ దేవుడు అనేది ఏంటంటే ప్రయాస లేదు అంటలేదు. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా అని ఒక చక్కని మాట చెప్పాడు. అదేంటో తెలుసా? మీ ప్రయాస, మీ భారం నా మీద వేయండి అన్నాడు. హల్లెలూయా. అంతేగాని ప్రయాస భారం ఉండదని చెప్పలేదు. ఎలాగ ఆయన మీద వేయడం? ప్రయాస భారం ఆయన మీద వేసి మీ హృదయాన్ని తేలిక చేసుకోండి అన్నాడు. ఎలాగా? అది ఎలా వేయటం? ఆయన మీద భారం వేయటం అంటే దానికి అర్థం ఏంటి? ఒకటి, ఆయన్ని నమ్మడం. రెండు, మన కార్యాలు ఆయనకి అప్పచెప్పడం. మూడు, మన జీవితం అంతట్లోని ఆయన అధికారాన్ని ఒప్పుకోవటం, ఆయనకి పూర్తిగా లోబడుతుంది. కాబట్టి ఎప్పుడైతే మనం ఒక ఆధారం, మీకు బాగా అర్థం కావాలంటే, ఒక 50 కేజీల బస్తా నెత్తి మీద పెట్టుకుని మోసుకెళ్తున్నప్పుడు, చాలా బరువైపోయి మెడ బాగా భారంగా ఉన్నప్పుడు, ఆ కిందకి దించినప్పుడు మీ ఇంట్లో ఎవరో ఒకళ్ళు ఇద్దరు వచ్చి ఆ యొక్క బరువుని 2 సంచులుగా చేసి వారు నెత్తి మీద పెట్టుకుని వెళ్తున్నప్పుడు నీ భారం వారి మీద వేసుకున్నారు. ఈ భారం తగ్గింది నీకు. వెంటనే నీ హృదయం తేలికయ్యింది. అలాగే చాలా కష్టపడుతున్నటువంటి ఒక కుటుంబానికి ఒక చక్కని ఆదాయ మార్గం లభించింది.
నెలకి 10,000 అవుతున్నాయి, కానీ 3,000 వస్తున్నాయి నెలకి. ఎప్పుడైతే నెలకి 15,000 వస్తున్నాయో భారం, అలాగే అప్పు భారం, రోగభారం, ఇవన్నీ భారాలు. కాబట్టి ఈ భారాలన్నీ దేవుడి మీద వేసేమన్నాడు. దేవుడి మీద వేయటం అంటే దేవుడే నమ్మడం. నువ్వే దిక్కు, ఆధారం, నా కుటుంబానికి నీవే దిక్కు, నా జీవితానికి నీవే దిక్కు, నా ఆదాయానికి నీవే దిక్కు, నా సంస్థానికి నీవే దిక్కు అని దేవుడికి సమర్పణ చేసేసుకున్నప్పుడు, ఒకప్పుడు యేసు ప్రభువులు లేనప్పుడు మనం సొంతంగా భారం మోసుకున్నాం. కానీ ఆశ్చర్యం ఏంటంటే యేసు ప్రభువులోకి వచ్చాక కూడా భారం వాళ్ళే మోసుకుంటున్నారు. కొడుకు గురించి ఏడుస్తున్నారు, భార్య గురించి ఏడుస్తున్నారు, కూతురు గురించి ఏడుస్తున్నారు, తిండి గురించి ఏడుస్తున్నారు, డబ్బు గురించి ఏడుస్తున్నారు. మరి ఇంకా భారం ఆయన మీద వేయలేదు. భారం ఆయన మీద వేస్తే ఏడుపు రాదు. దావీదు, నేను హాయిగా పండుకొని నిద్రపోతును. ఏంటమ్మా విజయ్ గారు, ఇంకా ఆ పిల్లని అత్తమాను ఎలాగలాగా అంటూ ఉంటావు. నేను జాగ్రత్తగా, అదే పారం అంటే మనోరాలు పారం. దేవుడి మీద మనం ఆనుకోవడం చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎప్పుడైతే మన భారం దేవుడి మీదకి వచ్చేసింది, దేవుడి మీదకి వచ్చేసిన వెంటనే మన హృదయం తేలికైపోయింది, చాలా తేలికైపోయింది. యేసు ప్రభువులకు రాకముందు చాలా భారంగా ఉండేవాళ్ళం. నా భర్త ఇలా ఉన్నాడు, నా భార్య ఇలా ఉంది, అయ్యో ఏళ్ళన్నా సరి చేయాలి, ఆడన్నా సరి చేయాలి, ఈ బాధలు ఎలా తీర్చుకోవాలి, ఈ కష్టాలు ఎలా తీర్చుకోవాలి, ఆడతో ఎలా మాట్లాడాలి, వీళ్ళతో మాట్లాడాలి, ఆ పెద్దోడితో ఎలా మాట్లాడాలి, ఆ కాగితం ఎలా తెచ్చుకోవాలి, ఇది ఎలా తెచ్చుకోవాలి, అది ఎలా తెచ్చుకోవాలి, కొట్టుకుని బతుకుతూ వచ్చాం. దేవుని మహాకృపను బట్టి మనకు యేసు దొరికాడు. హల్లెలూయా. దేవుని మహాకృప. మరి యేసుక్రీస్తు దొరికిన తర్వాత కూడా కొట్టుకుంటున్నారు. చాలు. ఎందుకు కొట్టుకుంటున్నారు? వీళ్ళు చెప్పండి, చూద్దాం, మాట్లాడు. యేసు వచ్చాక కూడా కొట్టుకోవడానికి గల కారణం ఏంటి? మాట్లాడండి. ఇక్కడ వారం యేసు మీద వేయలేదు అంటే దానికి అర్థం ఏంటి తెలుసా? అర్థం తెలుసా మీకు? భారం యేసు మీద వేయలేదన్న మాటకి అర్థం తెలుసా మీకు? మీరు యేసుని నమ్మలేదు అని అర్థం. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి, యేసుని నమ్మలేదు. దావీదు పొద్దున్న యుద్ధం ఉంది, సాయంత్రం పడుకుంటున్నాడు. ఏంటంటే దావీదు గారు పొద్దున్న యుద్ధం ఉంది పడుకుంటారు ఏంటంటే, యుద్ధము యెహోవాది. హల్లెలూయా. యుద్ధం నేను, చెప్పండి, యుద్ధం నేను చేయను. నేను చేస్తే ఏమవుతాను? ఓడిపోతాను. నా తరఫున యుద్ధం ఏమని చేస్తారు? దేవుడు చేస్తాడు. హల్లెలూయా. చెప్పండి. మీతో వాదించడానికి ఎవరైనా వచ్చారనుకోండి, మీరు వాదిస్తే ఓడిపోతారు. మీ లోపల నుంచి దేవుని ఆత్మ వాదిస్తే వాళ్ళు ఓడిపోతారు, లేదంటే మనం ఓడిపోతాం. ఎలాగ సమాధానం చెప్పాలో మనం ఆలోచించుకోక్కర్లేదు. రోజున బెంగళూరులో కూర్చుని నేను ఒక పేపర్ మీద 12 పాయింట్లు రాసుకున్నాను. లాయర్ అన్నాడు, ఈరోజు కోర్టులో వాదం జరగొచ్చండి అన్నాడు. 12 పాయింట్లు చక్కగా రాసుకున్నాను. 12 పాయింట్లు జడ్జి గారు అడిగితే చెప్దామని ఆ 12 పాయింట్లు రాసుకుని దాని మీద చేసి ప్రార్థన చేసుకుని కోర్టుకి వెళ్ళాను. 12 పాయింట్లతో రెడీగా ఉన్నాను. జడ్జి గారు ఎప్పుడు వస్తారో, జడ్జి గారు ఏమడుగుతారో రెడీగా ఉందాం. ఇవన్నీ ప్రార్థన చేసేసుకుని రెడీగా ఉన్నాం.
రెడ్డి గారు వచ్చారు, మూర్తి గారు అన్నారు, వచ్చారు, చూశాడు. కోర్టు జడ్జి అన్నాడు, వెళ్ళిపోండి అన్నాడు. వచ్చి బయట లాయర్ అన్నాడు, ఒప్పుకున్నాడు. వెళ్ళిపోమన్నాడైతే అన్నాడు. మేము 12 పాయింట్లు రాసుకున్నాను అనుకున్నాను. మళ్ళీ ఆ రూమ్కి వచ్చి ప్రార్థన చేసుకున్నాను. నీ పాయింట్లు ఎందుకయ్యా, నా పాయింట్ ఉండగా అన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఇవన్నీ చాలా ప్రాక్టికల్గా చూశాను నేను. ఎవరి దగ్గరికి వెళ్ళి ఎలా మాట్లాడాలని పరిస్థితి అయిపోవటం, తీరా అక్కడికి వెళ్ళాక ఆయన మాట్లాడుతూ నా మాట ఆగిపోవటం. పొద్దున అంతమంది పాస్టర్ల దగ్గర నన్ను పిలిచి మీరు మాట్లాడాలంటే పొద్దు నుంచి తెగాల శిక్షణ అక్కడికి వెళ్ళాక అసలు మాట్లాడితే దానికి వస్తుంది. వాళ్ళందరూ లేచి తప్పని కూడా వేయాలి. ఇదంతా ఏంటి అంటే అర్థం చేసుకోండి, భారం ఆయన మీద వేయటం. హల్లెలూయా. చెప్పండి, భారం. అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. హల్లెలూయా. మేము ఇంటికి వెళ్ళి హాయిగా పడుకుని నిద్రపోతా ఉన్న వారు కుడి చేయి చూపించండి. అబ్బో పెరిగిపోయారు. జ్యోతి తప్ప జ్యోతి ఎత్తలేదు చెయ్య అంటే జ్యోతి ఇంకా ఆయన్ని కూతుర్ని కొడుకుని మారుతానికి ట్రై చేస్తుంది. ఆవిడ నువ్వు ట్రై చేస్తూ ఉంటా, ఎవరి మీద వేయాలి? మరి భారం ఆయన మీద ఎత్తి చెయ్యని చెప్పలేదు నువ్వు. దేవుడు స్తోత్రం. ఆయన మన హృదయానికి విశ్రాంతి కలగజేస్తాడు. పొద్దు నుంచి స్టీఫెన్ అక్కడ ఇదా స్టాండింగ్ అదే ఇదే పొద్దున్నది రెడీగా ఉన్నాడు. సాయంత్రం దాకా డాక్టర్ వస్తాడు అన్నాడు. మరి ఏం చెప్పాడు తెలియదు మనకి. ఓకే, కాబట్టి భారం దేవుడి మీద ఏంటో నేర్చుకోండి. హల్లెలూయా. ఏ భారం? ప్రతి భారం. దేవుడు ఏ కార్యం చేయలేడు, ఏ కార్యమైనా చేయగలడు. ఎవరితో మాట్లాడలేడు, ఎవరితోటైనా మాట్లాడగలడు. యేసు ప్రభు ఎవరితో మాట్లాడగలడు? ఒకవేళ నీ పని రాష్ట్రపతి గారితో ఉందనుకో, మనం రాష్ట్రపతి గారి దగ్గరికి వెళ్ళలేము. కానీ యేసు ప్రభు ఒక్క క్షణంలో రాష్ట్రపతి గారితో మాట్లాడతాడు. హల్లెలూయా. మాట్లాడే దేవా నా యేసయ్యా, మాట్లాడే దేవా నా యేసయ్యా, మాట తప్పవు నీవు మారని వాడవయ్యా, మాట తప్పవు నీవు మారని వాడవయ్యా, మాట్లాడే దేవా నా యేసయ్యా, మాట్లాడే దేవా నా యేసయ్యా. నీ మాటలో జీవమున్నది, అదే అన్నిలలో బ్రతికించుచున్నది. మాటతో బ్రతుకు లేపినావా, మరణములు విరచినవో దేవా, మాటతో బ్రతుకు లేపినావా, మరణములు విరచినవో దేవా, మాట్లాడే దేవా నా యేసయ్యా, మాట్లాడే దేవా నా యేసయ్యా. పాడతానే ఎప్పుడైనా అర్థం చేసుకున్నారు మీరు? చాలా పాటలు తెగ పాడేస్తారు. మొదటి చరణంలో నీ మాటలో జీవం ఉన్నది. రెండవ చరణంలో ఏముంది? నీ మాటలో స్వస్థతన్నది, అదే నా రోగము తొలగించుచున్నది. మాటలో స్వస్థతన్నది, అదే నా రోగము తొలగించుచున్నది. మాటతోనే చక్క చేసినావా, సర్వశక్తి కలిగిన ఓ దేవా. చూడండి. అందుకే పాట అర్థం చేసుకుని పాడండి, బాగుంటుంది. చక్కగా మనం పాట అర్థం చేసుకోగలం. అర్థం చేసుకుంటే దాంట్లో లోతైన సత్యాలు మనకు అర్థమవుతాయి. అప్పుడు పాడితే బాగుంటుంది. అర్థం చేసుకుని పాడాలి.
నేను చాలా ప్రశాంతంగా స్పష్టంగా మాట్లాడతాను, పాడతాను. మీకు ఎందుకు కంగారు? హాయిగా అర్థం చేసుకుంటుంది. మూడవది, నీ మాటలో జ్ఞానమున్నది, అదే నీ త్రోవను నడిపించుచున్నది. నీ మాటలో జ్ఞానమున్నది, అదే నీ త్రోవను నడిపించుచున్నది. మాటతోనే బుద్ధి రేపినావా, హృదయములో ఎరిగినవో దేవా. మాటతోనే బుద్ధి రేపినావా, హృదయములో ఎరిగినవో దేవా. ఇంత గొప్ప దేవుడిని పెట్టుకుని ఎంత అయోమయంగా జీవిస్తున్నారంటే మీరు. నాకు చాలా మంది మార్పు వచ్చినట్టు ఉంది. చేతులు బాగానే ఎత్తున్నారు. ఎత్తులు అందరూ నిజంగా మారేదా? నా బాధపడలేక ఇస్తున్నాను. మీ మొక్కలు ఎప్పుడు సంతోషంగా ఉంటారు, ఉల్లాసంగా ఉంటారు, హాయిగా ఉంటారు. ఎందుకంటే మీ భారం దేవుడి మీద వేసేసారు. కాబట్టి ఈరోజు ఒక చాలా చాలా చక్కని మాట మీకు తెలియజేస్తున్నాను. యోహాను సువార్త 8వ అధ్యాయం. మీరు హాయిగా జీవించడానికి గల అవకాశాన్ని దేవుడు అనుగ్రహిస్తున్నాడు. యోహాను సువార్త 8:34. అందుకు యేసు, పాపం చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసం చేయడు, కుమారుడు ఎల్లప్పుడూ నివాసం చేయను. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులై ఎందురు. మీరు ఈ వాక్యం చాలా జాగ్రత్తగా చూస్తేనే కానీ ఏం అర్థం అవ్వదు మనకి. దేవుడు అంటున్నాడు ఇక్కడ, పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడు. జాగ్రత్తగా వినండి. పాపము అంటే ఆజ్ఞాతిక్రమణం, అంటే దేవుడి మాట వినకపోవడం. నువ్వు దేవుడి కంటే దేన్ని ఎక్కువ ప్రేమించడవో దానికి దాసురాలివి, దాసుడు. అది పాపం. దేవుడి కంటే ఎక్కువగా నువ్వు దేన్ని ప్రేమించుతున్నావో అది పాపం. ఉదాహరణకి ఒక పని తప్పు, కానీ నీ దృష్టిలో తప్పు కాదని అది చేయకుండా నువ్వు ఉండలేవు, అలా చూడకుండా నువ్వు ఉండలేవు, అలాగ ఆలోచించకుండా నువ్వు ఉండలేవు. మనం చాలాసార్లు ఉండలేమండి అని చెప్పాం. అంటే మనం దాసులు, దేవుని స్తోత్రం. దేనికో దానికి దాసులం అయిపోయాం. తాగటానికో, తిరగడానికో, చుట్టాలకో, మొగుడికో, పెళ్ళానికో, పిల్లలకో బానిసలు అయిపోయాం. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది ఆ బానిసత్వం నుంచి విడిపించడానికి. హల్లెలూయా. కాబట్టి నీకు విశ్రాంతి ఎందుకు లేదంటే బానిసత్వంలో. నేను అనుకున్నాను, ఇంత పెద్ద ఉద్యోగాన్ని నేను వదిలేస్తే ఎలాగా, ఎంత పెద్ద కారు లేకపోతే ఎలాగా, ఇంత పెద్ద అధికారం నాకు లేకపోతే ఎలాగా అంటే నేను దానికి దాసుడుని అయిపోయిన్నాను. కానీ దేవుడు ఒక్కసారి అవన్నీ తీసేశాడు. ఒక్కసారి అవన్నీ తీసేసినప్పుడు నేను ఎలా బ్రతకాలి అనే ఆలోచనలో పడ్డాను. నేను ఎలా జీవించాలి, అన్నిటికీ అలవాటు పడిపోయాను. అధికారానికి, కార్లకి, దర్పాలకి, డాబుకి నేను అలవాటు పడిపోయాను. నేను ఎలా జీవించాలి అని నేను అనుకున్నాను. కానీ యేసు ప్రభు వచ్చిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఆ జీవితం నేను దాస్యంలో ఉన్నానని అర్థమైంది. దేవుని స్తోత్రం. నేను దాన్నప్పుడు ఎందుకంటే అధికారానికి దాస్యంలో ఉన్నాను, డబ్బుకి దాస్యంలో ఉన్నాను, సుఖానికి దాస్యంలో
ఉన్నాను, కారుకి దాస్యంలో ఉన్నాను, ప్రతి దానికి కూడా నేను దాస్యంలో ఉన్నాను. దేవుడు ఏం చేశాడు? దాస్య విముక్తిని చేశాడు. హల్లెలూయా. ఈ రోజున మనం దేనికి దాసులుగా ఉన్నాం? ఒక్కసారి మీరు మనసులో ఆలోచించుకోండి. ఇది లేకపోతే నేను ఉండలేను అనే ఆలోచన మీకు కలుగుతుందా? మీరు ఎవరికైనా ఇది లేకపోతే నేను ఉండలేను అనే ఆలోచన మీకు కలిగితే దేవుడు అంటున్నాడు, దానికి మీరు దాసులు. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి. చాలా మంది నా దగ్గర ఈ మాట చెప్పడం విన్నాను నేను. ఉండలేను, మాట్లాడకుండా ఉండలేను, చెయ్యకుండా ఉండలేను, వాళ్ళ ఇంటికి వెళ్ళకుండా ఉండలేను. కానీ నువ్వు ఉండలేనని చెప్పవలసింది, ప్రభువా నువ్వు లేకుండా ఉండలేను అనాలి. హల్లెలూయా. ఈ పనికిమాలినవన్నీ కూడా నువ్వు లేకపోతే ఉండలేము, ఆడ లేకపోతే ఉండలేము, ఇది లేకపోతే ఉండలేము, సాయంత్రానికి అది పడకపోతే ఉండలేము, రాత్రికి దాన్ని చూడకపోతే ఉండలేము. కాబట్టి నువ్వు ఏమైపోయావంటే దానికి దాసుడమయ్యావు. కానీ దేవుడు వచ్చింది దేవుడికి దాసుడిగా చేసుకోవాలని వచ్చాడు. నువ్వు దేవుడికి దాసుడిగా ఉండాలి అంటే దేనికి దాసుడుగా ఉండకూడదు. దేవుడు అన్నాడు, నేను నీకు శిక్ష విధించాను, ఇక నువ్వు ఎప్పుడు పాపం చేయకు అన్నాడు వ్యభిచారిస్తున్నాయి. అంటే దాని వెనకాల ఉన్నటువంటి అర్థం ఏంటంటే, నేను నీకు శిక్ష దాసురాలుగా ఉండకూడదు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజున చాలా మంది నేను చూస్తున్నాను, అధికార వ్యామోహము, కుర్చీల కోసం కొట్టుకునేవాళ్ళు, డబ్బుల కోసం కొట్టుకునేవాళ్ళు, లోకంలో గొప్పల కోసం కొట్టుకునేవాళ్ళు అందరూ దాస్యంలోనే ఉన్నారు. ఒక ఆయన అంటాడు, పిల్లలు చనిపోయినా ఏది పోయినా నేను ఆ పదవి లేకపోతే ఉండలేను. చూడండి, దానికి దాసుడు. ఇంకొక అతను అంటాడు, నేను రోజు పనికి వెళ్ళి సాయంత్రం ఆ డబ్బు చూడకపోతే నేను ఉండలేను. నేను రోజు పనిలోకి వెళ్ళి సాయంత్రానికి ఆ డబ్బులు లెక్కెట్టుకోకపోతే నేను ఉండలేనండి. వింటున్నారా? దూరాన్ని ఉన్న నా కూతురు చూడకుండా నేను ఉండలేనండి. ఇది తినకుండా నేను ఉండలేనండి. డాక్టర్ గారు స్వీట్ తినొద్దన్నారు, నేను ఉండలేనండి. డాక్టర్ గారు ఇలా చేయొద్దన్నారు, నేను ఉండలేనండి. నేను చెప్పేది అర్థం చేసుకోండి. దేని నిమిత్తం నువ్వు ఉండలేవో దానికి నువ్వు దాసురాలి. హల్లెలూయా. నువ్వు కూతుర్ని ప్రేమించి కూతురు తప్పును సమర్థిస్తావు, కొడుకుని ప్రేమించి కొడుకు తప్పుల్ని సమర్థిస్తావు, మొగుడిని ప్రేమించి మొగుడు తప్పుల్ని సమర్థిస్తావు, ఇంటిని ప్రేమించి ఇంటి వలన వచ్చే తప్పుల్ని సమర్థిస్తావు, లోకాన్ని ప్రేమించి లోకం వల్ల వచ్చే తప్పులను సమర్థిస్తావు. వింటున్నారా? ఈ రోజున ఇందాక ఒకళ్ళు చెప్పారు నాకు, వాళ్ళకి ఆ సంఘం అంటే ఇష్టం అంట. ఆ సంఘం అంటే ఇష్టం అంట. ఆ అమ్మాయి చెప్తుంది ఇందాక. మరి ఏంటప్పా అన్నా, ఆ సంఘంలో సేవకుడు పాస్టర్ పాపి అండి. అతను పాపం చేస్తాడని సంఘం అందరికీ తెలుసండి. నేను అడిగాను, ఒక పాపం చేస్తున్న సేవకుడు సంఘానికి నువ్వు ఎత్తుకెళ్తున్నావమ్మా అని అడిగితే ఆయన గొడవ ఎలా ఉన్నా, సంఘం అంటే మాకు చాలా ఇష్టం అండి. ఏంటిది చెప్పండి ఒక్కసారి. పాపం చేస్తున్నవాడు
పాపాన్ని ఎలా ఖండించగలడు వాడు? పాపం చేసేవాడిని ఎలా ఖండించగలడు? డబ్బును ప్రేమించేవాడు డబ్బును ప్రేమించొద్దని ఎలా చెప్పగలడు? వాడే దాసుడు, సంఘం అంతా దాసుడు. మనలను దాస్య విముక్తులను చేయడానికి యేసు వచ్చాడు. హల్లెలూయా. గలతీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం చాలా జాగ్రత్తగా వినాలి. ఈ రోజు నుంచి మీరు దాస్యంలో ఉండకూడదు. దాస్యం చేసి నష్టపోయారు. అంతా నా కొడుకు ఇచ్చేసానంటే ఈరోజు నన్ను చూడటం లేదండి. నువ్వు పోలీస్ స్టేషన్లో పిటిషన్ ఇవ్వమ్మా. కోర్టు చట్టం వచ్చింది, కొత్త చట్టం. పిల్లలు చూడకపోతే చర్య తీసుకునే చట్టం వచ్చింది. నువ్వు పాస్టర్ గారితో చెప్పొద్దు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో చెప్పొద్దు. డైరెక్ట్గా కాగితం మీద కంప్లైంట్ రాసి పోలీస్ స్టేషన్లో నీకే చెప్తున్నా. వినపడుతున్నామ్మా? నవ్వేదేమి లేదు. 2 రోజులైంది చట్టం వచ్చి. తల్లిదండ్రుల యొక్క ఆస్తి తీసుకొని తల్లిదండ్రులను చూడకపోతే ఆ ఆస్తి కోర్టు మీకు తిరిగి హ్యాండ్ ఓవర్ చేస్తుంది. దేవుడు ఖచ్చితంగా దేవుడే మాట్లాడుతున్నాడు. దేవుడే ఈ చట్టాన్ని తీసుకొచ్చాడు. చదువు. ఈ స్వాతంత్ర్యం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేశాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి. మిమ్మల్ని విడిపించేశాడు. పాపం నుంచి విడిపించాడు, మరణం నుంచి విడిపించాడు, లోకం నుంచి విడిపించాడు, దయ్యాల నుంచి విడిపించాడు, తాగుడు నుంచి విడిపించాడు, వ్యభిచారం నుంచి విడిపించాడు, దొంగతనాల నుంచి విడిపించాడు, అప్పుల నుంచి విడిపించాడు. ఎవరి దగ్గరికైనా వెళ్ళి కింద సాగిలు పడుతున్న దగ్గర నుంచి విడిపించాడు. ఎవరి కాళ్ళు పట్టుకోవద్దన్నాడు, విడిపించాడు. మీరు మళ్ళీ వెళ్ళి అదే పని చేస్తారా? ఏ పని నుంచి మిమ్మల్ని విడిపించాడో తిరిగి అదే పని మళ్ళీ చేస్తారా? మీరు దాస్యంలో ఉన్నారు. హల్లెలూయా. మీకు దాస్య విముక్తి కలగలేదు కనుక మీరు దాసులుగా ఉన్నంతకాలం దేవుని రాజ్యానికి మీకు అర్హత లేదు. హల్లెలూయా. అందుకే ఆ పాట రాశాడు. నేను దేనికి దాసుడు కాదన్న పాట రాశాడు. ఆస్తులన్నీ పోయిన అనాథగా మిగిలిన ఆస్తులే విలనాడిన ఆరోగ్యం క్షీణించిన నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా. కరిగినా కరగి పారేయను, అరలుంచి వేసిన ఆశలు అనగాలియా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. దేవుని స్తోత్రం. దేని మీద ఆధారపడదు, దేన్ని అంటిపెట్టుకుని ఉండదు.
ఎవరి మీద ఆధారపడవు, దేవుడి మీద ఆధారపడు. నువ్వు ఆధారపడిన వ్యక్తి నీతో ఒక మాట అంటాడు, ఏయ్ లేకపోతే నువ్వు బతకగలవా అంటాడు. నువ్వు దాసురాలివి అతనికి. అందుకే ఆది కాండంలో దేవుడు చెప్పాడు, నీకు వాంఛ కలుగును, నీ భర్త నిన్ను ఏలును. నీకు ఎప్పుడైతే ఆ శరీరం మీద వాంఛ చచ్చిపోయిందో ఆడికి నేను ఎప్పటికీ ఆడలేడు. హల్లెలూయా. నీకు చావలేదు కనుక వెళ్తున్నాడు, నేను బెదిరిస్తున్నాడు. ఆమె కూడా అంతే, ఆమె అలాగే బెదిరిస్తూ ఉంటుంది. బ్యాగ్ సర్దుకుంటాను పోతానంటుంది, వెళ్ళదు, ఉండదు. బెదిరింపు. అందుకే బైబిల్ చెప్తుంది, బెదిరింపులకు లోబడవద్దు. స్ట్రిక్ట్గా ఉండు, ప్రేమగా ఉండు, యథార్థంగా ఉండు. నేను చెప్పే ప్రతి మాట జాగ్రత్తగా అర్థం చేసుకుంటే పాపానికి లోబడదు. హల్లెలూయా. భార్య అవునాయి, భర్త అవునాయి, పిల్లలు అవునాయి, రాష్ట్రం అవునాయి, ఇంకొకళ్ళు అవునాయి, ఒక పాపపు క్రియకు లోపడద్దు. కాబట్టి బెదిరించేవారందరూ కూడా అదే చెప్పా. కొంతమందికి మీరు బెదిరింపులకు భయపడి ఖచ్చితంగా మాట్లాడండి, ఏ మాట అయినా సరే, ఎవరితోడైనా సరే బలంగా మాట్లాడండి. ఎందుకంటే నీతిలో బలం ఉంది. హల్లెలూయా. నీతిలో బలం ఉంది. అబద్ధంలో బలం పోయింది, పాపంలో బలం పోయింది. నువ్వును ఒక ఆవిడ ఇంట్లో కూర్చొని మాట్లాడుకుంటున్నారు అనుకోండి, ఎవరైనా తలుపు గబుక్కుని తీశారనుకోండి, మీ ఇద్దరి మధ్యన పాపం లేదనుకోండి, మీరు అలా కూర్చునే ఉంటారు. హల్లెలూయా. అదే మీ ఇద్దరి మధ్యలో తేడా ఉంటే అంటారు. నీతిలో ఏముంది చెప్పండి గట్టిగా? బలం ఉంది. నీతివంతుడు ఎలా ఉంటాడు? సింహంలాగా ధైర్యంగా ఉంటాడు. పాపం లేని వారు హాయిగా ఉండగలుగుతారు. పాపం మీ స్వాతంత్రాన్ని దొంగిలిస్తారు. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా ఉన్నా. కాబట్టి ఇక్కడ ఏం దొరుకుతుందంటే, మీరు పాపానికి దాసులని నిశ్చయముగా చెప్పుచున్నా. ఇక్కడ చూడండి, చాలా ముఖ్యమైన మాట. దాసుడు ఎల్లప్పుడూ నివాసము చేయడు. దాసుడు ఎల్లప్పుడూ నివాసము చేయడు. దాసుడు ఇంట్లో పనివాడు ఇంట్లో ఎప్పుడు ఉండడు. ఇదే మాట ఇంకో చోట చెప్తాడు, మీరు నా ఆజ్ఞలు పాటించిన ఎడల మిమ్ములను నేను దాసులని పిలవక స్నేహితులని పిలుస్తాను. హల్లెలూయా. ఏంటి దాసుడికి స్నేహితుడికి ఉన్న తేడా ఏంటి తెలుసా మీకు? పనివాడు, మన ఇంట్లో పనిచేసేవాడు మన దగ్గరకు వచ్చి మన భుజం మీద చేసి మంచం మీద కూర్చోలేడు. మన ఇంట్లో పనిచేసేవాళ్ళు మన దగ్గరకు వచ్చి మన పక్కన కూర్చోలేరు. కానీ మన స్నేహితులు ఒకవేళ మన గదిలో పడుకుని ఉన్నా కూడా మనకు బాగా ప్రాణానికి స్నేహంగా ఉన్నవారు మన తలుపు తీసుకుని దగ్గరికి వచ్చి మంచం మీద కూర్చుని మీద చేసి ఎవరు ఎక్క పడుకున్నావేంటి అంటాడు. హల్లెలూయా. ఎవరి ముందు అర్హత? దాసుడిగా స్నేహితుడిగా? చెప్పాలి గట్టిగా. యేసు ప్రభు మనకి ఎంత ధన్యత ఇస్తున్నాడు అంటే, యేసు ప్రభుట మనలను స్నేహితుడిగా పిలిచి యేసు ప్రభు భుజం మీద మనము, మన భుజం మీద ఆయన చెయ్యి వేసుకుని నడిచే అంత స్నేహాన్ని నేను ఇస్తాను. హల్లెలూయా చెప్పండి. చూసారండి, ఎంత అద్భుతం, ఎంత సంతోషం, ఎంత ఆశ్చర్యం కలుగుతుందంటే ఈ మాటలు పెట్టుకుంటే. దేవుడు స్నేహం చేస్తానంటున్నాడు. అబ్రహాం దేవుడు స్నేహితుడని పిలువబడ్డాడు.
అబ్రహాము దేవుడును ఇద్దరు ఎదురుబొద్దురుగా మాట్లాడుకునేవారు. అబ్రహాము దేవుడు స్నేహితుడు అన్నాడు, మోషేతో దేవుడు స్నేహితుడిలాగా మాట్లాడాడు, సమూయేలుతో మాట్లాడాడు, యెషయాతో మాట్లాడాడు, యోహానుతో మాట్లాడాడు, పౌలుతోటి మాట్లాడాడు. మరి అప్పుడు ఎంత తండ్రిలో ఇశ్రాయేలుతో కూడా మాట్లాడాడు. హల్లెలూయా. చిరకాల స్నేహితుడా నా హృదయాల సన్నిహితుడా నా తోడు నీవయ్యా, నీ స్నేహం చాలయ్యా, నా నీడ నీవయ్యా, ప్రియ ప్రభువా యేసయ్యా, చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం. పాడుపడేటప్పుడు అర్థం చేసుకోండి అని చెప్తున్నాను. ఆ పాటలో ఏమేం జరిగిందో చూడండి. నేను మీకు జరిగినాయా? నాకు జరిగినాయి. మీకు జరగలేదా? చాలా గొప్పవారు అన్నమాట. ఏమేం చేశారు చూడండి. మా బంధువుల్లో ఒక ఆవిడ ఉంది. చిచి తాళం చేతులు బయటకి ఇసిరేయండి చేస్తారు. నా తాళం చేతులు బంధువులు లోకాల చూడండి. ఎప్పుడు చూడం ఆశ్చర్యం ఏంటంటే 99 మార్చి 10 రాత్రి దాకా రాలేదు ఆయన నా దగ్గరికి. 40 ఏళ్ళు రాలేదు నా దగ్గర. ఎందుకంటే డబ్బులు, చుట్టాలు, అది ఏది ఆడవాళ్ళ స్నేహితులు అందరం పోయారు. ఆ రోజు రాత్రి మీకు చూపిస్తాను. బెంగళూరులో ఒక్కడనే పడుకున్నాను చాప మీద. వచ్చింది నీకు వెలుగు వచ్చింది అన్నట్టు. హల్లెలూయా. ఒక్కడనే కష్టాలలో నన్ను ధైర్యంటే మనం డబ్బులు వచ్చినాయి, అబ్బాయికి ఉద్యోగం వచ్చింది, అల్లుడి గారికి షాప్ ఉంది, నిండా కథ బట్టలు తిండి అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఏం చేయాలంటే యేసుని పక్కకి తింటేసి వీళ్ళందరినీ చేర్చుకోవాలి. అంతేనా కాదా? నిజమా? నిజమే. ఈ అమ్మాయి ఎస్పేర్ గారు అంతేనా కాదా? నిజానా? గుర్తుపెట్టుకోండి. ఇదట చిరకాల స్నేహం. యేసుప్రభుతో స్నేహం ఎంతకాలం తెలుసండి? యుగ యుగములు. హల్లెలూయా. మీరు ఈ రోజు నుంచి బాగా స్నేహం చేయండి. రోజు వర్తమానాలు వింటున్నారు, చక్కని వర్తమానాలు. దేవుడితో స్నేహం చేయండి. ఈ లోక స్నేహం దేవుడికి వైరం. మూడవదిగా చూస్తే నిజమైన మా అమ్మాయికి చాలా దూరంగా ఉందండి, ఇవాళకి నేను ఆగుతానండి. మనసు ఆగలేదు. పాపం మళ్ళీ పరిగెత్తుకొచ్చి నువ్వు వెళ్ళేటప్పటికి మీ అమ్మాయికి దూరం తీసేస్తాం.
దేవుడు స్తోత్రం. అయిపోయింది అంతే. మరి అదే అంటున్నాను, మనిషి వచ్చి జ్వరం ఉండదు అంటున్నాను కదా. ప్రస్తుతానికి జ్వరం ఉంటే కూడా ఇంటికి వెళ్ళేటప్పటికి జ్వరం ఉండదన్నమాట. మరి జ్వరంతో ఉన్నప్పుడు ఏమనాలి? అయిపోదానే, ఇంత పడుకున్నానే కదా. నిన్న వచ్చిన వాళ్ళు సగం మంది సువార్తలు లేరు. చూసారా, దేవుడికి అన్నీ తెలుసు, ఎవరు వస్తారో ఎవరు రారు. నేను అన్నాను, నిన్న వచ్చిన వాళ్ళు కొంతమంది బాగోదని ఊరికే వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. యేసు ప్రభు అన్నాడు, మీరు ఎవ్వరు ఉండరు, అందరూ వెళ్ళిపోతారు, నా తండ్రి నన్ను విడవడు. హల్లెలూయా. మాకు అనుభవం అయిపోయింది కనుక ఇంకా పాపం. మాకు అన్ని అనుభవాలు జీవితంలో వచ్చారు వెళ్ళిపోయారు, వచ్చారు వెళ్ళిపోయారు, వచ్చారు వెళ్ళిపోయారు, ఇప్పుడు వస్తారు వెళ్ళిపోతారు, పర్వాలేదు. ఎవరు చెయ్యి విడిచినా ఇప్పుడు మీకు అందరికీ కూడా అలాంటి నిశ్చయితలోకి వచ్చేయాలి. మీరు ఈరోజు నా వాక్యం ద్వారా యేసు నాకున్నాడు చెప్పండి. అలాగని ఎవరిని లెక్క చేయొద్దంటలేదు, కానీ కాళ్ళు పెట్టుకుని అడగండి, బాబు నేను చచ్చిపోతానని అనుకో, పోతే పొమ్మనండి. అర్థమైందా? వింటున్నారా? ఆధారపడకండి ఎవరి మీద, ఆధారపడండి యేసు మీద. హల్లెలూయా. ఎవరి మీద? యేసు మీద ఆధారపడండి. కాబట్టి ఇక్కడ అంటాడు, దాసుడు ఇంటిలో నివాసము చేయడు, వెళ్ళిపోతాడు. మీరు దాస్యము చేస్తున్నటువంటి వారు మిమ్మల్ని విడిచి వెళ్ళిపోతారు. మీరు చేస్తున్న దాస్యం మిమ్మల్ని మరణానికి తీసుకెళ్ళిపోతుంది. మీరు చేస్తున్న దాస్యం వల్ల నాశనం అయిపోతారు, డబ్బుకు కానీ లోకానికి కానీ. ఎవరికి దాస్యం చేస్తున్న వాళ్ళ వల్ల మీరు నాశనం అయిపోతారు. ఇప్పుడు కానీ కొడుకు వల్ల కూతురు వల్ల సర్వనాశనం అయిపోయావు. కొంతమంది జీవితాలు పోయినాయి, పిల్లల వల్ల పరువులు పోయినాయి, మనశ్శాంతి పోయింది. నమ్ముకున్న వారి వల్ల జీవిత నాశనం అయ్యి మరణాలు కూడా వచ్చేసినాయి. సంఘంలోనే ఒక అమ్మాయి ఒక దరిద్రుడిని నడిపి ఊరేసి చచ్చిపోయింది. మన సంఘంలోనే ఇదిగో నేను ఊరేసుకుంటున్నాను అన్నాడు. నీకంటే ముందు నేనే వేసుకుంటున్నాను. ఆడు దొంగోడు బయటకు వెళ్ళిపోయాడు. ఈ అమ్మాయి చచ్చిపోయి తీసిపోయింది, చనిపోయింది. ఈ రోజున మనుషులను నమ్మి కామతృప్తులై, బైబిల్ ఉంది, కామతృప్తులై రాత్రి కావాలి, అది కావాలి, రాత్రి కాడు కావాలి, అందుకే ఇది ఆడి వెనకాల ఆడు దీని వెనకాల తిరుగుతారు. వాళ్ళకి కావాల్సింది శరీరమే కానీ హృదయం ఆత్మ కాదు. దేవుని స్తోత్రం. జాగ్రత్త. దొంగలు నాశనానికి నడిపించేవారు. ఒక అమ్మాయి వెనకాల తిరుగుతాడు, తిరుగుతాడు 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 తిరుగుతాడు, అమ్మాయిని పాడు చేసి మళ్ళీ కనపడ్డాడు. జాగ్రత్త. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, దాసుడు ఉండడు. దాస్యం మంచిది కాదు. కాబట్టి ఎవరుంటారట? అందరూ నాతో కలిసి చెప్పండి. కుమారుడు. చెప్పు, కుమారుడు. అందరూ చెప్పాలి. కుమారుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసము చేయును. హల్లెలూయా. నేను మిమ్మల్ని విడవను, ఎప్పుడు మీతో ఉంటాను. మీరు దాస్యం చేయకండి. మిమ్మల్ని పాపానికి అప్పగించిన వాడు మీతో ఉండడు, నరకానికి తోసేస్తాడు. కానీ నేను మిమ్మల్ని దాస్యము నుంచి, పాపము నుంచి విడిపించి ఎప్పుడు మీతోటే ఉంటాను. హల్లెలూయా. బాగా అర్థమైతే ఈ రోజు నుంచి దేనికి దాస్యం చేయకండి, ఎవరికి దాస్యం చేయకండి. ఎవరన్నా ఏదైనా ఇస్తారని వాళ్ళ దగ్గర రాత్రి పగలు ఉంచోకండి.
నాశనం చేయకండి, భయపడకండి, ధైర్యంగా ఉన్నాడు, ధైర్యంగా ఉన్నాడు. ఈరోజు మీరు ఆ నిర్ణయానికి వచ్చినప్పుడు మీకు దేవుడు స్నేహితుడిగా మీ లోపలికి వస్తాడు. హల్లెలూయా. మీ సమస్యలను తీరుస్తాడు, మీ కష్టాలను తీరుస్తాడు, మీ ప్రయాసం అంతా కొట్టివేస్తాడు. నీచమైనటువంటి వాటికి తలవంచకండి. ఈరోజు ఇది లేకపోతే నేనుండలేనన్న మాట మీ జీవితం నుంచి తీసేయండి. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. గట్టిగా. మీరు ఎప్పుడైతే అలాగ అయిపోయామో సాతాను పారిపోతాడు. సాతాను పారిపోతాడు. అబ్బో ఇంకేమి నేను చేయడం, ఇతనేం చేయడం, ఏం చేయడం. ఎందుకంటే నాకు సాతాను ఎక్కువ ఎత్తుపట్టి పడతాడంటే నా ప్రసంగాలతో విశ్వాసులు బలంగా తయారైపోతారు, చాలా బలం వచ్చేస్తారు, అద్భుతంగా తయారైపోతారు. అందుకే ఆ అమ్మాయి విజయవాడ నుంచి వచ్చి ఇక్కడ ప్రార్థన పెట్టించుకుంది. విజయవాడ పాస్టర్ లెక్క ఆ అమ్మాయి ఈరోజు ప్రార్థన పెట్టించుకుంది. ఎందుకంటే పాస్టర్ గారు మాట్లాడితే నా భర్త రక్షణ పొందుతాడని నమ్మకం. హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, బలవంతులైపోతారు మీరు. మీతో ఉండే పాపులకి నా ప్రసంగాల కాళ్ళకి గడగడ గడగడ భయమేసేస్తున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎవరు మిమ్మల్ని ఏం చేయలేరండి, ఎవరు మిమ్మల్ని ఏం చేయలేరు. సాతాను ఎన్నోసార్లు నన్ను చంపుతారని బెదిరించాడు, ప్రయత్నం చేశాడు, చాలాసార్లు ప్రయత్నం చేశాడు. 100 సార్లు అయినా ప్రయత్నం చేశాడు అని చెప్పడానికి. దేవుడు సాతానుతో అన్నాడు, నా బిడ్డను ముట్టుకున్నావో అన్నాడు. దేవుని స్తోత్రం. అందుకే మీ ముందు ఇలా నిలబడి ఉన్నాను. మిమ్మల్ని కూడా అంతే. నా ఉద్దేశం ఒక్కటే, నా హృదయం ఎంత గట్టిగా ప్రభువులో ఉందో మీ అందరి హృదయాలు అలాగే ఉంటాయి. హల్లెలూయా. మీరు బలవంతులు కావాలి. ఈరోజు దేవుడు ఈ వాక్యం నాకు చూపించి చెప్పు, దాక్ష్యం వద్దని చెప్పు, దాక్ష్యం వద్దు. కాబట్టి కుమారుడు ఎల్లప్పుడూ నివాసం చేయను. అప్పుడు ఏం చేస్తాడంటే, యేసుక్రీస్తు నీతో కలిసి జీవిస్తూ, ముగింతున్నాను, యేసుక్రీస్తు నీతో కలిసి జీవిస్తూ నెమ్మదిగా మిమ్మల్ని పూర్తిగా దాక్ష నుంచి బయటికి లాగేస్తారు. గట్టిగా దేవస్తోత్రం. అదే నా జీవితంలో జరిగింది, ఇదే మీ జీవితంలో జరుగుతుంది. కుమారుడు మీతో నివాసం చేసి మిమ్మల్ని స్వతంత్రుడుగా చేయను. హల్లెలూయా. చెప్తా ఉంటాడు, ఆధారపడకు, భయపడకు, నువ్వెవరి మీద ఆధారపడకు, నువ్వు భయపడకు, నువ్వు ఆధారపడకు, భయపడకు అని చెప్తాడు. నువ్వు ఆధారపడకు, భయపడకు, నేనున్నాను నీకు. ఒకేలా ఎలాగండి, నేను పెద్దోడు అయిపోతున్నాను, నా పిల్లలు చూడరేమో అనుకోకు. ఒకవేళ నా భార్య అమ్మ వదిలేస్తుందేమో అని భయపడకు, భర్త వదిలేస్తాడేమో అని భయపడకు, పిల్లలు వదిలేస్తాడేమో అని భయపడకు. నా ఉద్దేశం భార్య భర్త పిల్లలు వదిలేయమని కాదు. ఒకవేళ నువ్వు వాళ్ళని బట్టి పాపము చేయాల్సి వస్తే నువ్వు విడిచిపెట్టవలసిందే. హల్లెలూయా. నిన్ను పాపం చేయటానికి వాళ్ళు బలవంతం చేయనంత కాలం పర్వాలేదు, కానీ వాళ్ళ వల్ల నువ్వు పాపానికి దాస్యం చేయాల్సి వస్తే బాగా అర్థమవుతుంది మీకు. నీ కూతురు వల్ల, కొడుకు వల్ల, కోడల వల్ల, అల్లుడు వల్ల, మనవల వల్ల నువ్వు అబద్ధం ఆడవలసి వస్తే, మోసం చేయాల్సి వస్తే, అప్పు చేయాల్సి వస్తే, దొంగతనం చేయాల్సి వస్తే, చెడ్డ పని చేయాల్సి వస్తే వాళ్ళని విడిచిపెట్టి కానీ పాపం చేయగానే వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. అర్థమైంది మీకు అందరికీ? అర్థమైన వాళ్ళందరూ దేవుని స్తోత్రం చెప్తారు. అర్థమైంది కదా మీకు? మీ ప్రేమ, వాళ్ళ మీద ఉన్న ప్రేమ మిమ్మల్ని పాతాళానికి తీసుకెళ్ళకూడదు, పాతాళానికి తీసుకెళ్ళకూడదు. తప్పకుండా ప్రేమించాలి. నిజం చెప్తూ
చేసుకున్నాను. నా భార్య, నా పిల్లలు, నా మనవలు, నాకు ప్రేమ, మీకు ప్రేమ ఉండాలి. కానీ ఆ ప్రేమ వల్ల దేవుడికి వ్యతిరేకంగా ఉండకూడదు. హల్లెలూయా. అది చాలా ముఖ్యమండి. ఖండించాలి. అప్పు చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు నా భార్య, నా పిల్లలు నాతో చెప్పిన మాట ఒకటే, నాన్నగారు అప్పు చేయొద్దు, నేను ఏదన్నా చిన్న ఉద్యోగానికి వెళ్ళిపోతాను, నేను కూడా ఏదైనా పనిలోకి వెళ్ళిపోతానని నా కొడుకు, నా కూతురు చెప్పి మీరు అప్పు చేసి మమ్మల్ని చదివించొద్దు అన్నారు. హల్లెలూయా. జాగ్రత్త. ఆ అప్పు చేసిన తీర్చే పరిస్థితి లేనప్పుడు ఎలా చేయాలి? ఆదాయం లేనప్పుడు. ఈరోజు అప్పులు చేశారు. ఎందుకు చేశారు? మేము ఓకే, అయిపోయింది. అజ్ఞానంతో చేశారు, తెలియక చేశారు. ఇప్పుడైనా దేవుడి దగ్గరికి రండి, దేవుడు మీకు తీర్చుకునే వీలు కల్పిస్తాడు. హల్లెలూయా. కానీ మళ్ళీ అదే పొరపాటు చేసుకుంటూ పోతే ఇక మీకు దేవుడు సహాయం చేయడు. దేవుడు మిమ్మల్ని స్వతంత్రుడిగా చేస్తాడు. చెప్పండి గట్టిగా. దేవుడు మిమ్మల్ని స్వతంత్రం అంటే ఏంటి తెలుసండి? ఇంకా మీరు ఎవ్వరికి తలవంచనటువంటి అద్భుతమైన జీవితం. హల్లెలూయా. ఎవ్వరికి ఎప్పుడు ధైర్యంగా ఉంటారన్న, తలెత్తుకుని జీవిస్తారన్నమాట. దానికి ముందు ఒక మాట ఏంటంటే, ఏళ్ళు లేకపోతే ఎలాగా అనే ప్రశ్న రానివ్వకండి, ఆయన లేకపోతే ఎలాగా అనే ప్రశ్న మీకు రావాలి. హల్లెలూయా. నేనుండలేనయ్యా, నే బ్రతకలేనయ్యా, నీవుండాలేనయ్యా, నీ బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుండాలయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం. ఈ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినావని నాకు ఇచ్చుటకును, బాధలనుండి బ్రతికించుటకును. కోల్పోయినావని నాకు ఇచ్చుటకును, బాధలనుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదును. ఏమంటాడంట? కోల్పోయాన్ని మళ్ళీ ఇస్తాడా? చెప్పండి, ఇస్తాడా? గట్టిగా చెప్పండి. ఇస్తాడా? గట్టిగా. దిగద్దండి. ఇదిగో ఎదురుకుండా నుంచి వాడు అన్ని ఇచ్చేసాడు. దేవుడు స్తోత్రం. నేనే సాక్షి. మొత్తం కోల్పోయి అన్ని మళ్ళీ పూర్తికి ఇచ్చి పడేశాడు. ఎంతసేపు ఇక పాట అర్థం చేసుకుని పాడాలి. ఎప్పుడైతే దేవుణ్ణి బాగా ప్రేమించేసావో నీకు లోటు చేస్తే ఆయన దేవుడు ఎలాగవుతాడు? హల్లెలూయా. అర్థమైంది అబ్రహాం గారు? మీరు కానీ మీ భార్య కానీ ఇంకా దేవుడి వైపు తిరగలేదు. మీ ఇద్దరం ఆళ్ళంబాళ్ళంటూ చూస్తున్నారు. కానీ దేవుడి వైపు తిరగదు. కోల్పోయి అన్ని తిరిగి వచ్చేస్తాయి కదా. ఆ థర్మల్ సిమెంట్ ఎదురుకుండా మందిరం పొలం అన్ని అమ్మేశాం. అది 1 ఎకరం లోపల రోడ్డు పక్కన ఇచ్చేసాడు. హల్లెలూయా. దేవుడు స్తోత్రం. మీకు కూడా అంచేత పాట పాడేటప్పుడు భావం తెలుసుకుని పాడాడు. ఒంటరి నన్ను విసి
రోజు 250, ఈ రోజు 250. ఆడేమో తొందరం, మీరేమో మంచోళ్ళు. వాళ్ళందరూ వదిలిపోయారు. ఎంత ఆశ్చర్యం అండి. రాయుడు గారు అన్నారట రామకుమార్తో కారు గారు, ఈ బుద్ధిగారేంటే ఎప్పుడైనా కూడా జనం ఉంటారు. ఎవరు అదృష్టం, భాగ్యం, అది మహాభాగ్యం. మీరేమనుకోండి, ఒక్క మనిషి కూడా ఉంటాడండి. ఇప్పుడు ఒక్క మనిషి అర్థమైందండి. ఏడుపు నుంచి తడుపు ఒక మనిషి ఎక్కించడం బయలుదేరి మధ్యలో ఎక్కడ దిగేస్తా తెలు మీకు. ఏడేంటి వెళ్ళిపోయాడు. 20 సంవత్సరాలుగా మీరు నాతో ప్రయాణం చేస్తున్నారు. అవును కదా నేను చెప్పింది. ఏడుప్పుడు మనం గొడవ చూడనుకున్నాం. వెళ్ళిపోయాడు. ఆ కేసులే కదా మనకన్నీ. అవునే కదా. ఏమన్నా ఇప్పుడు కదా ఉన్నాడు అనుకున్నాం. లేదు, వెళ్ళిపోయాడు. చోట నుంచి అలా వెళ్ళిపోయాడు. ఇదండి మనకు ఎదురయ్యేది. అందుకే దేవుడు అంటాడు, మళ్ళీ పాడండి అది, ఒంటరి కోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టినా ఒంటరి వేయి మంది అన్నారు నేనున్నానే భయపడకు అన్నారు. నన్ను ఇంత ప్రేమ యేసయ్యా. చేయత్ మీ ముందు చెప్తున్నాను. యేసు సేవా కేంద్రం ఆరాధనలో 2000 చేతులు ఉంటాయని చెప్పారు చాలా సంవత్సరాలు. హల్లెలూయా. అంటే 1000 మంది ఆరాధన చేస్తారు రాబోయే రోజు. ఒకే ప్లేస్లో 1000 మంది ఆరాధన చేస్తారు. ఇది నాది కదా, దేవుని వాగ్దానం. హల్లెలూయా. అంటే ఈ 100 మందిని కాపాడుకుంటూ ఇంకో 100 మంది వస్తారు. ఆడు కాపాడుకుంటూ ఇంకో 100 మంది వస్తారు కదా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా. విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ మాట నడుచునా నాకెంతో ఇష్టము. విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ మాట నడుచునా నాకెంతో ఇష్టము. నిన్ను మించిన దేవుడే లేడయ్యా. అది చివరగా చెప్పేది ఏంటంటే అలా చేయాలి. మీరు ఎలా చేయాలి? ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా. ఉండయో కదలకయ్యో, నేను చచ్చిపోయినా ఉన్నాను, కదలకయ్యో అంటే ఎప్పుడు వస్తాడు నేను మళ్ళీ కనపడ్డాడు. ఊపిరాగే వరకు. నేను సేవకు రావడానికి ప్రధాన కారణం జాన్ వెస్లీ. అమెరికా ఆయన చరిత్ర చదివి సేవకు సమర్పించుకున్నాను మోకరించి. ఒక అద్భుతమైన దైవజనుడు, కొన్ని 100 సంఘాలు కట్టి లక్షల మందిని దేవుడి దగ్గర నడిపించిన ఆయన. దేవుడు అన్నాడు, ఈ రోజు సాయంత్రం 5:30కి నా సన్నిధికి వస్తున్నాను అన్నారు. చెప్పేశారు ప్రభు, ముందే చెప్పేశారు, టైం కూడా ఇచ్చేశారు ప్రభు. అందరూ చుట్టూ నుంచున్నారు. నేను వెళ్తున్నాను ఇంకా అని చెప్పారు. అప్పుడు ఆయన అందరిని దగ్గరికి పిలిస్తే అనుకున్నారు ఏదేదో అప్పచెప్తాడు కావాలనుకో. చివరికి అందరిని పిలిచి భార్య పిల్లలందరినీ కూడా దగ్గరికి రమ్మని, ఏ రోజైతే యేసు నన్ను పిలిచాడో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను ఆయనతో, ఆయన నాతో ఉన్నాను. ఇప్పుడు నేను ఆయనతో వెళుతున్నానని కళ్ళు మూసాడు. అలా ఉంటారా మరి? అదే అంటున్నాడు ఇక్కడ. ఇంకో 1/2 గంటకు అయిపోతుంది. మళ్ళీ ఏంటి ఎవరు లేరేంటి అని నేర్చుకుంటారు కదా. ఎంత దారుణం అండి. అంత కమ్ముల హృదయం అలా తిరిగిపోతుంది. ఆ హృదయం పర్మనెంట్గా పెట్టుకోండి. అప్పుడు ఆయన పర్మనెంట్గా ఉంటాడు మీతో. దేవుని స్తోత్రం. మళ్ళీ లోకంలో పడిపోకండి. మళ్ళీ మోటార్ సైకిల్ ఎక్కినంటే శోధ మొదలెట్టకండి. అప్పారావు ఏమన్నాడో, శుభ్రం ఏమంది, ఇంతకంటే గోదంతా మీకు. ఈ దేవుడి మాటలు ఏం చెప్పింది ఇందాక సోలమితి,
నేను, నా చెల్లెలు, మా కీర్తన, మా లావణ్య, మేమందరం ఫోన్లో దేవుడు మాటలే మాట్లాడుకుంటాం. జాకెట్ ముక్కల గురించి, చీరల గురించి మాట్లాడుకుంటాం. ఏం మాట్లాడుకుంటాం? ఉప్పు ఎంత ఉంది, బూర్లు ఎలా ఉన్నాయి మాట్లాడుకుంటాం. దేవుడి గురించి మాట్లాడుకుంటాం. హల్లెలూయా. మీరందరూ ఎవరి గురించి మాట్లాడుకోవాలి చెప్పాలి గట్టిగా. దేవుడి గురించి మాట్లాడుకునే వాళ్ళు చాటుకి వెళ్ళొచ్చా? చాటుకి వెళ్ళి పనులు ఉండక్క ఇలా రా ఒకసారి అనవలసిన అవసరం ఉంటుందా? అనవలసిన అవసరం ఉంటుందా? ఎవరి గురించి మాట్లాడుకుంటే చాటుకి వెళ్ళక్కర్లేదు చెప్పండి. దేవుడి గురించి మాట్లాడుకుంటే చాటుకి వెళ్ళక్కర్లేదు. ఫోన్ రాసుకోక్కర్లేదు. ఇలా కప్పుకుని పక్కన పెట్టేసుకోక్కర్లేదు. అర్థమైందా? మేము రహస్య కార్యంలో చర్చించింది. చివరిగా ఈ పాట పాడి ముగించేసుకుందాం. అందరూ దేవుడితో చెప్పేయండి ఈ మాట. ముగించున్నాము. దేవుడితో చెప్పేయండి ఈ మాట. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిచినా నీ వెంటే నడిచొస్తా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిచినా నీ వెంటే నడిచొస్తా. విశ్వానికి కన్నా నీవే నా గమ్యము, నీ బాటలో నడుచున్నా నాకెంతో ఇష్టము. విశ్వానికి కన్నా నీవే నా గమ్యము, నీ బాటలో నడుచున్నా నాకెంతో ఇష్టము. నిన్ను మించిన దేవుడే లేరయ్యా, నిన్ను మించిన దేవుడే లేరయ్యా. నేనుండలేనయ్యా, నేను బ్రతకలేనయ్యా, నేనుండలేనయ్యా, నేను బ్రతకలేనయ్యా. నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నేను బ్రతకలేనయ్యా. సరే అలా జీవించి చూడండి. మీ జీవితాలు ఎంత బాగుంటాయి. మీరు అందరికీ పెడతారు. మీరు ఎవరి దగ్గర చేయగలరు. మీరు అసలు ఎట్టి పరిస్థితుల్లో తలదించుకునే పరిస్థితి రాదు మీకు ఏసైతో జీవిస్తే. ఎప్పటికైనా జ్ఞానం తెచ్చుకుని మారు మనసు పొంది ఏసైతో కొత్త జీవితాన్ని ప్రారంభించండి. అద్భుతాలు చూస్తారు. ఏసయ్య విడుబడు ఎడబాయుడు. హల్లెలూయా. మీరు పూర్తిగా ఆయనకు లోబడిపోండి. దాస్యం నుంచి బయటకు వచ్చేయండి. మీతో ఉండాలనుకున్న వాళ్ళు ఉంటారు, వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్తారు. ప్రార్థన చేసుకోండి. ప్రేమ గల తండ్రి, ఈరోజు మీరు ఇచ్చిన వాక్య భాగాన్ని బట్టి స్తోత్రాలు. ప్రభువా, సహోదరుడు ఎంతో ప్రేమతో ఈ కూటమి ఏర్పాటు చేసుకున్నారు. వారిని వారి పనులను దీవించండి. వారికి చక్కని పనులు అనుగ్రహించండి. ఇక్కడ ఎంతో లోతైన సత్యాన్ని మీరు మాతో మాట్లాడారు. మేము దీన్ని విడిచిపెట్టకుండా పట్టుకుని మరణం వరకు ఈ వాక్యాలు మా హృదయంలో భద్రపరుచుకుని దాస్య విముక్తులమై కుమారునితో కలిసి సహవాసము చివరి వరకు జీవించే కృప దయచేయండి. ఈ సువార్త ఏర్పాటు చేసిన వారు, జరిగించుకున్న వారు, కష్టపడి చలిలో వచ్చిన పిల్లలు దీవించి తిరిగి క్షేమంగా గృహాలకు నడిపించి ఉదయమే మరలా ఆరాధనలో కలుసుకునే భాగ్యం దయచేయండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.